హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. పుష్ప ఫస్ట్ పార్ట్ కంటే పుష్ప రెండో పార్ట్ సాధిస్తున్న విజయాలు, కొల్లగొడుతున్న రికార్డులు అందరికీ తెలిసిందే. అయితే కొంతమందికి మాత్రం ఈ రెండో పార్ట్ చూసిన తర్వాత ఫస్ట్ పార్టే బెటర్ అని అంటున్నారు. ఇక ఫస్ట్ పార్ట్లోని ఎమోషనల్ సీన్కు రెండో పార్ట్లో ముగింపు ఇవ్వలేదని అంటున్నారు. పుష్పరాజ్ చిన్నతనంలోనే అతని మెడలో ఉన్న చైను లాగేసుకుంటారు. ఆ సీన్ గురించి చెబుతూ పుష్ప కూడా ఎమోషనల్ అవుతుంటాడు. మా నాన్నకి గుర్తుగా ఉండే ఆ ఒక్కదాన్ని కూడా లాగేసుకున్నారు అంటూ ఎమోషనల్గా చెబుతారు. ఆ సీన్కు రెండో పార్టులో న్యాయం చేసి ఉంటాడని అంతా భావించారు. కానీ ఆ సీన్ను రెండో పార్టులో పెట్టలేదు. సుకుమార్ అంటే ఆ సీన్ను మర్చిపోయిందా, లేక మూడో పార్టులో ఉంటుందా, పుష్పరాజ్కి కాకుండా అతనికి పుట్టే కొడుకు మెడలో వేస్తారా అంటూ ఇలా ఎవరికి నచ్చినట్టుగా వారు ఆ సీన్ గురించి మాట్లాడేసుకుంటూ ఉన్నారు. తాజాగా ఆ సీన్ గురించి పుష్ప కావేరి పాత్రధారి పావని చెప్పేసింది. ఆ సీన్ ఆల్రెడీ షూట్ చేశాం కదా అని చెప్పేసింది. అంటే మూడో పార్ట్లో ఆ సీన్ ఉంటుందని అలా నోరు జారేసింది. కానీ జనాలు మాత్రం ఆ సీన్ను రెండో పార్ట్లో పెడితేనే బాగుండేదని అంటున్నారు. ఇక ఇప్పుడు మూడో పార్ట్లో పెడితే జనాలు చెప్పారు కాబట్టి పెట్టారు అని అంటారు. అయినా రెండో పార్ట్లోనే ఆ సీన్కు న్యాయం జరిగినట్టుగా ఉండేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక పావని ఈ పుష్ప 2 వల్ల వచ్చిన క్రేజ్ను వాడుకుంటోంది. నిత్యం ట్విట్టర్లో ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఆమె పోస్టుల్ని చూసి అనవసరంగా ఈమెను ఫాలో కొట్టాం కదరా బాబు అని జనాలు తలబాదుకుంటున్నారు. ఇంకో ఆఫర్ వచ్చే వరకు మనకు ఈ నస తప్పదేమో అంటూ జనాలు సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.